అంతేనా ఒక్క 102 103 104 అన్ని చెప్పండి ఓకేనా 101 ఓకేనా 101 కు ఫోన్ చేస్తే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు ఏదైనా ఉంటే మొత్తం మీ ఊరికి ఎప్పుడైనా వచ్చినావా చూసారా అవునా ఓకే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం ఉంటుంది మన చుట్టుపక్కల పరిసరాలు ఏంటంటే ఇప్పుడు మనది విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి చుట్టుపక్కల మన ఏంది పశువులకు దాన తెస్తాం తీసుకొస్తాం గడ్డి అవన్నీ పెట్టుకుంటారు కదా అవన్నీ జాగ్రత్తగా చుట్టూ నీట్గా చేసుకొని ఫస్ట్ ఉన్నాయి క్లీన్ చేసుకొని పెట్టేసుకొని చెప్పాలి అమ్మ నాన్నకు ఓకేనా సో ఎండాకాలం ఏంటంటే తొందరగా హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా కాల్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది గాలులు కూడా హెవీగా వస్తాయి ఓకేనా అర్థమైందా ఫైర్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఓకే ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఫైర్ ఒకటే కాకుండా మనం చెరువులలో పడ్డా కానీ ఇప్పుడు సునామీలు ప్లస్ మన వరదలు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇంకా బావులలో పడ్డప్పుడు ఏదానికి పోయినా కానీ ఫైర్ డిపార్ట్మెంట్ను ఆశ్రయించాలి ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి వస్తారు హెల్ప్ చేస్తారు ఓకేనా అర్థమైందా ఇప్పుడు మనకు చిన్న ఇప్పుడు ఇళ్ళలో ఫైర్ వచ్చేసి మనకి గ్యాస్ ఫైర్ ఉంటాయి అర్థమైందా గ్యాస్ ఫైర్ సిలిండర్ ఇప్పుడు ప్రతి దాంట్లో ఇప్పుడు ఇంతకు ముందంటే కట్టెల పొయ్యిలు అవి వాడతారు ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఇట్లా ఎల్పిజి సిలిండర్ వాడతారు ఓకేనా ఎల్పిజి అంటే ఏంటి తెలుసా ఎల్పిజి ఫుల్ ఫామ్ ఏంది వెరీ గుడ్ దాంట్లో పర్సెంటేజ్ ఏదైనా కూడా తెలుసా బ్యూటేన్ ప్రోపేన్ రెండు కలిపి ఉంటాయి దాంట్లో ఓకేనా రెండు కలిపి ఉంటాయి ఏంటంటే మనకు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అనేది మనకు రుచి వాసన ఏమి ఉండదు అర్థమైందా రుచి వాసన దానికి ఒక నిర్దిష్ట పరిమాణం అనేది ఏది ఉండదు అర్థమైందా మనకి ఏంటంటే అది లీక్ అయినప్పుడు మనకు తెలవడానికి కోసం దాంట్లో మోర్కేపెన్ అనే ఒక రసాయనం వాడతారు దానివల్ల మనకు ఒకటి స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చినప్పుడు మనం గుర్తించగలుగుతాం అన్నట్టు ఓకేనా గ్యాస్ లీక్ అయినప్పుడు ఏంటంటే మనకు దాని స్మెల్ ద్వారా మనం గుర్తించగలుగుతాం ఇప్పుడు మనం ఇళ్ళలో వంట చేస్తాము వెళ్ళిపోతాం చేనులలో పనిపోతారా ఇంకా సంథింగ్ ఏదో వచ్చేస్తారు వచ్చేసినప్పుడు ఒకవేళ మనం వాల్ బంద్ చేయనప్పుడు లీక్ అయింది అనుకో మనకి ఇంటికి వెళ్ళగానే మనం ఏం చేయాలంటే ఫస్ట్ వెంటిలేషన్ క్లీన్ చేసేయాలి అంటే డోర్స్ ఉంటే డోర్ అన్ని కిటికీలు అవన్నీ వెంటిలేషన్ క్లీన్ చేసి ఏంటంటే అది గాలి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది అప్పుడు మనం లైట్లు కానీ ఏదైనా వేసుకోవాలి ఏంటంటే చిన్న స్పార్క్ వచ్చినా కానీ పేలడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఓకేనా మనకేంటంటే ఇప్పుడు ఎల్పిజి లిక్విడ్ గ్యాస్ అనేది 4 రకాల గ్యాస్లు ఉంటాయి తెలుసా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఉంటుంది సిఎన్జి ఉంటుంది కాంప్రెసర్ గ్యాస్ ఉంటుంది అదేంటంటే ఓన్లీ వెహికల్లో వాడతారు అదేంటంటే మనకు వెహికల్లో వాడినప్పుడు తక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తారు కాబట్టి సిఎన్జి వెహికల్లో వాడతారు ఇప్పుడు పిఎన్జి ఉంటుంది పైప్ లైన్ గ్యాస్ ఓన్లీ ఇండస్ట్రియల్ హోటల్స్లకి డైరెక్ట్ ఏంటంటే డైరెక్ట్ పోతుంది ఇప్పుడు మనం ఓన్లీ ఇప్పుడు తెచ్చి మనం గుడ్డలో వాడకుండా అది పైప్ లైన్ ద్వారా వెళ్తుంది అన్నట్టు పెద్ద ఇండస్ట్రియల్ పెద్ద హోటళ్ళలో ఉంటుంది ఓకేనా 3 రకాల గ్యాస్లు ఉంటాయి గ్యాస్ ఫైర్ అయినప్పుడు ఏంటంటే మనము సిలిండర్ ఫైర్ అవుతుంది కదా ఫైర్ అయినప్పుడు మంట వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలంటే భయపడద్దు ఆగమవుతుంది మ్యాక్సిమం ఏంటంటే భయం అవుతుంది ఏమవుతుంది అనేది అది మినిమం టెంపరేచర్ హీట్ అయ్యేంత వరకు కూడా సిలిండర్ అనేది పీలదు మనకు దాన్ని ఏం చేయాలంటే మన బొంతలు కానీ లేకుంటే బ్లాంకెట్స్ కానీ ఉంటే అవన్నీ వాటర్లో ముంచేసి దాని మీద కప్పేస్తే దానికి ఆక్సిజన్ అందకుండా వేస్తే అది క్లియర్ అయిపోతుంది పుట్టప్ అయిపోతుంది చల్లారిపోతుంది అప్పుడు తీసుకొచ్చి మనం బయటపడేసినాం అనుకో బయటపడేసినప్పుడు ఏంటంటే గాలి ఉంటుంది గాలిలో కలిసిపోతుంది కాబట్టి అది ఫైర్ అవ్వడానికి ఆస్కారం ఉండదు ఓకేనా చెప్పగలుగుతారు కదా ఇంటికాడ ఏది ఉన్నా కానీ వాళ్ళు కానీ ఒకవేళ మనం సిలిండర్ తీసుకున్నప్పుడు వాళ్ళ గ్యాస్ వాళ్ళ ఏంటంటే దాన్ని చెక్ చేసుకోవాలి మనం దాని వాళ్ళు కరెక్ట్ ఉన్నాయా లీకేజ్ అవుతుందా లేదా అనేది ఏం చేయాలంటే దాంట్లో చిన్న మనము రెగ్యులేటర్ పెట్టకముందే దానికి చిన్న వాటర్ పోయాలి వాటర్ పోస్తే ఏంటంటే అది లీకేజ్ ఉంటే మనకు కొంచెం చిన్న బుడగలు వస్తాయి ఇట్లా బుడగలు వస్తే మాత్రం కంపల్సరీ అది లీకేజ్ ఉన్నదని మనకు అర్థమవుతుంది ఓకేనా అర్థమైందా ఏంటంటే వాళ్ళకి చెప్పేస్తారు అనుకో వాళ్ళు వాచర్ వేసిస్తారు మంచిగా ఉంటుంది ఓకేనా అర్థమైందా ఇంకా మనకు ఫ్లడ్స్ ఉంటాయి వరదలు వచ్చినప్పుడు కంపల్సరీ మనము సేవ్ చేయాలి వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు మన కామారెడ్డిలో ఫుల్ వరదలు వచ్చినప్పుడు గాంధారి కామారెడ్డి మద్దూరు అన్నీ అట్లా వరదలు వచ్చినప్పుడు కూడా కంపల్సరీ సేవ్ చేయడానికి బోట్స్ ఉంటాయి మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర కాబట్టి పోతారు తీసుకొస్తారు హెల్ప్ చేస్తారు ఇప్పుడు పెద్ద మనం బిల్డింగ్లలో ఫైర్స్ అవుతాయి కదా ఇప్పుడు అంటే చిన్న విలేజ్లలో ఉన్నాయి ఓన్లీ ఒక ఇంట్లో మాత్రమే ఒకటి ఉంటుంది కాబట్టి దాంట్లో మనకి ఎక్కడ రిస్క్ ఉండదు కానీ పెద్ద సిటీలలో ఫైర్స్ అయినప్పుడు ఏంటంటే బిల్డింగ్ చిక్కుకొని అందులో ఏంటంటే పొగతోని పొగ ఏంటంటే మనకు కంపల్సరీ మనకు పొగ పీల్చుకున్నప్పుడు మనకు ఆక్సిజన్ అనేది అందది స్లోగా పడిపోతారు దాంట్లోనే పడిపోతారు కాబట్టి
వాళ్ళని మన బిల్డింగ్ల పై నుంచి కానీ ల్యాడర్లు యూజ్ చేసి తీసుకొని వస్తారు. మనం ఏంటంటే పొగలో చిక్కుకున్నప్పుడు కింది నుంచే పొగ అనేది పైన ఉంటుంది. మనము కింది నుంచి రావాలి. కింది నుంచి గొర్రెకుంటే కానీ పడుకుంటే కానీ రావాలి. అర్థమైందా? అవగాహన అనేది మనకు ఉండాలి. పైన వచ్చినప్పుడు మనం ఏంటంటే మనం ప్రశాంతంగా ఉండాలి. మ్యాక్సిమం అందరూ ఆగం కావద్దు. ఆగం అయితే మనం ఏం చేయాలో మనకి ఏం తోచదు. దాంట్లో మనకు ఉన్న వనరులను ఉపయోగించుకొని మనము చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. అర్థమైందా? ఇంకా మనకు వరదలు వచ్చినప్పుడు మనం కట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బావులలో ఉంటాయి. ఇప్పుడు నాలలు కానీ సిటీలలో నాలలు ఉంటాయి. అర్థమైందా? నాలలు కానీ పెద్ద పెద్ద లోతు బావులలో ఏదైనా పడిపోయినప్పుడు తీసుకొచ్చినప్పుడు లోతు బావులలో ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది ఉంటుంది. మనం లోతులో దిగినాక మన ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు మనకు శ్వాస ఆడకూడదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు దిగుతా ఉంటే అందరూ అందులోనే చనిపోవడం జరుగుతుంది. కాబట్టి పెద్ద పెద్ద బావులలో దిగకూడదు. ఫస్ట్ మనం టెస్ట్ చేసుకోవడానికి మన ఏంది దీపం లాంటిది విడిచి కూడా చూస్తారు అన్నట్టు, టెస్ట్ చేస్తారు. దాంట్లో ఆక్సిజన్ ఉన్నంత మట్టుకు మనకు దీపం వెలుగుతూనే ఉంటుంది. కిందికి దానికి ఆక్సిజన్ అందలేదు అనుకో, అది లేదు అంటే ఆడ డేంజరస్ రసాయనాలు ఉంటాయి కాబట్టి దాంట్లో వెళ్ళలేము అన్నట్టు. మనం సేవ్ చేయలేము. ఇప్పుడు జంతువులు పడ్డా కానీ ఇంకా ఏదైనా సంథింగ్ ఏది పడ్డా కానీ తీయడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు రోడ్ సాయంతో, లేదంటే ఇంకా ఏవి ఉంటే ట్రైన్ సాయంతో కూడా తీయగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు పైప్స్ అనేవి ఓన్లీ ఇవి కాకుండా మన కెమికల్ పైప్స్ ఉంటాయి, విద్యుత్ పైప్స్ ఉంటాయి. అర్థమైందా? విద్యుత్ పైప్స్, కెమికల్ పైప్స్. ఇప్పుడు కెమికల్ మీద మనం పెట్రోలియం పైప్స్ అవుతాయి. పెట్రోలియం పైప్ లైన్స్ కానీ పెట్రోల్ ట్యాంకర్స్ కానీ అవి వెళ్ళినప్పుడు మనం వాటర్ని యూజ్ చేయలేము. అర్థమైందా? వాటర్ యూజ్ చేసేందంటే వాటర్తో సహా పెట్రోల్ మండుతూనే ఉంటుంది. వాటర్ అనేది మనకు చాలా బరువైనది. పెట్రోలియం అనేది మనకు తేలికైన ఉంటుంది. వాటర్ మీద లేయర్లా పొరలాగా వారుకుంటూ వెళ్తుంది అన్నట్టు. కాబట్టి మనకు వాటర్తో అనేది కంట్రోల్ కాదు పైప్స్ అనేది. ఫ్యాక్టరీలలో, ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలలో పెద్ద పెద్ద పైప్స్ అయినప్పుడు మన దగ్గర ఫోమ్ అనేది ఉంటుంది. ఆక్వా ఫిల్లింగ్ ఫోమ్ అనేది ఒక రసాయనం ఉంటుంది. దాన్ని వాటర్లో కలిపి చేసినప్పుడు ఏంటంటే అది పెట్రోలియం కన్నా తేలికైన ఉంటుంది. చిన్న లేయర్ల ప్రకారం పడుతుంది. పడ్డప్పుడు మొత్తం ఏంటంటే అది మనకు ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. తెల్లగా నురుగ లెక్క వస్తుంది. అప్పుడు పైప్స్ అనేవి ఆగిపోతాయి అన్నట్టు. అది చాలా డిస్టెన్స్ దూరం నుంచి చేయాలి. మంటలు మండినప్పుడు ఏదైనా చాలా డిస్టెన్స్ దూరం నుంచి మెయింటైన్ చేయాలి. అర్థమైందా? ఇంకా మనకు ప్రకృతి వైపరీత్యాలు అనేవి 4 రకాలు, 4-5 రకాలు ఉంటాయి. ఏంటంటే భూకంపాలు అనేవి అకస్మాత్తుగా వస్తాయి. మనకు చాలా నష్టాలు కలిగిస్తాయి. అంటే ఇప్పుడు మినిమం రిక్టర్ స్కేల్ పైన 6 పాయింట్ నుంచి హెవీగా ఉంటే 6, 7, 8 ఉన్నప్పుడు మాత్రమే మనకు బిల్డింగ్లు కొలాప్స్ కావడం కానీ ఇంకా పెద్దగా హెవీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతాయి, ఆస్కారం ఉంటుంది. ఆ బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు కూడా మనం జాగ్రత్తలు తీసుకొని దాంట్లో మనకు డిపార్ట్మెంట్లకు సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. శిథిలాల కింద ఎవరు ఉన్నారు, ఏమున్నది చూసుకోవాలి. అంబులెన్స్ కాల్ చేయాలి. అంబులెన్స్లో డాక్టర్లు అందరికీ ఇచ్చేసి మనము వాళ్ళను సరైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని తొందరగా మ్యాక్సిమం వీలైనంత తొందరగా మనకు వాళ్ళకు సేవ్ చేయడానికి రక్షించాలి. ఓకేనా? ఏంటంటే ఇవి లైఫ్ బాయ్ అంటారు. ఓకేనా? మన చర్యలో పడ్డప్పుడు మనిషిని మినిమం ఒక ఇద్దరిని ఒక్కలను దీన్ని వేసుకొని ఇట్లా వేసుకొని రక్షించి తీసుకురావచ్చు వీళ్ళని. ఇట్లా ఇది లైఫ్ జాకెట్. మనం బోట్స్ ఉంటాయి కదా, బోట్లు కానీ షిప్పులు కానీ సముద్రాల ప్రయాణం చేసినప్పుడు మనకి ఏదైనా ఉన్నప్పుడు ఇది కంపల్సరీ సేఫ్టీ కోసం కంపల్సరీ ఉండాలి. ఇది ఉన్నదనుకో కానీ మనం మనిషి మినిమం మునగడానికి వీల్లేదంట. దీన్ని వేసుకున్నాం అనుకో ఈజీగా మనము తీసుకురావచ్చు. ఇప్పుడు ఏమైతే అంటే ఒకరు మునిగిపోతారు కాలువల పడ్డప్పుడు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి మనకు. ఏంటంటే ఒకరు మునిగిపోయినప్పుడు వాళ్ళను తీయడానికి ఇంకొకరు పోతారు. వాళ్ళు ఏంటంటే మునిగిపోయిన వాళ్ళు ఆగమైపోతారు. అంటే వాళ్ళకి ఏమవుతుందో అర్థం కానప్పుడు ఏంటంటే కాపాడే వాళ్ళని కూడా గట్టిగా పట్టుకుంటారు. ఇతను ఏం చేయనప్పుడు ఇద్దరు కలిసి మునిగిపోతారు, ప్రాణాలు కోల్పోయే ఆస్కారం ఉంటుంది. అట్లా కాకుండా ఏంటంటే ఇతను చాలా జాగ్రత్తగా ఉండి ఆయనకు ఎయిర్స్ కానీ ఇట్లా షర్ట్ కానీ ఏదైనా ఉన్నప్పుడు వాటర్ మీద పైన తొందరగా తేల్చాడు కాబట్టి మనకి
ఈజీగా రాగలుగుతాడు. ఇట్లా బట్టి గుంజుకొస్తే అప్పుడు వచ్చేస్తాడు. గుంజిన వాళ్ళు ఏంటంటే గాబర్ అయినప్పుడు ఆయనను కూడా పట్టుకొని ఆయనను కూడా ముట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మనకు CO2 వచ్చేసి ఇది ఓన్లీ మన చిన్న చిన్న ఫైర్ల మీద, ఎలక్ట్రిక్ ఫైర్ల మీద, బోర్డుల మీద, బ్యాంకులలో కానీ పెట్రోల్ పంప్స్లలో కానీ చిన్న చిన్న ఫైర్స్ అయినప్పుడు దాన్ని మనము యూజ్ చేయగలుగుతాం. సినిమా థియేటర్లో కానీ ప్రతి ఒక్క దగ్గర మీరు చూస్తుంది 5 kg ఉంటుంది. దీన్ని మనం ఓన్లీ చిన్న ఫైర్ల మీద యూజ్ చేయగలుగుతాం. ఇదేంటంటే ఇట్లా ఉన్నప్పుడు ఇది పట్టుకొని ఎలక్ట్రిక్ పైప్ మీద ఇది మన ఏంటంటే పైపు రబ్బర్ ఉంటుంది కాబట్టి మనకు రావడానికి అవసరం ఉంటుంది. ఇట్లా పట్టేసినామంటే మనకి ఏంటంటే ఫైర్ అనేది పుట్టపోతుంది. ఇప్పుడు సిలిండర్ కూడా మనకు ఏంటంటే హెవీగా ఉన్నప్పుడు మన బేకింగ్ సోడా ఉంటుందా, బేకింగ్ సోడా కూడా డైరెక్ట్ ఇట్లా కొట్టేసినా కానీ దానికి ఆక్సిజన్ అందకుండా వేస్తుంది. అది తొందరగా పుట్టకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి, డౌట్స్ ఉంటే చెప్తాం. ఓకేనా? ఓకే, రైట్, వెళ్దాం మరి. రైట్, బాయ్. థ్యాంక్ యూ.